కొంతమంది స్టార్ డైరెక్టర్స్ కొంతమంది హీరోస్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్టోరీస్ రాశాక అదే స్టోరీని వాళ్ళకి నెరేట్ చేశాక ఎందుకో వాళ్ళకి నచ్చకపోవడం లేదంటే డేట్స్ లేకపోవడం వల్ల రిజెక్ట్ చేశాక అదే స్టోరీని ఇంకొంతమంది స్టార్ హీరోస్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఒక 20 బ్లాక్ బస్టర్ మూవీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అయితే కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్ లోకి వెళ్తే నెంబర్ 1 అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి 2003 డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఈ స్టోరీని మన హీరో పవన్ కళ్యాణ్ గారి కోసమే రాసుకున్నారంట. అండ్ అఫ్ కోర్స్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఈ స్టోరీని కూడా నరేట్ చేశారంట. అయితే అప్పటికే హీరో పవన్ కళ్యాణ్ గారు ఈ స్టోరీకి సిమిలర్ గా ఉండే జానీ మూవీని చేస్తుండటంతో ఈ మూవీ స్టోరీని రిజెక్ట్ చేశారంట. అయితే ఆ తర్వాత ఈ స్టోరీని తీసుకొని మన హీరో రవితేజ గారి దగ్గరికి వెళ్లారంట. అయితే స్టోరీ విన్న రవితేజ గారు ఈ స్టోరీని ఓకే చేయడంతో తనతో కంటిన్యూ అయిపోయారు. ఇక ఆ తర్వాత మూవీ రిజల్ట్ స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా, బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 2 ఈడియట్ 2001 డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఈ స్టోరీని కూడా ముందుగా మన హీరో పవన్ కళ్యాణ్ గారితోనే చేద్దాం అనుకున్నారంట. అండ్ అప్పటికే బద్రీ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాక అదే కాంబోని రిపీట్ చేద్దాం అనుకున్నారంట. అండ్ అఫ్ కోర్స్ ఆ టైంలో స్టోరీని కూడా నేరేట్ చేశారంట. అయితే ఎందుకో ఆ స్టోరీలో మన హీరో పవన్ కళ్యాణ్ గారు కొన్ని చేంజెస్ చేయమన్నారంట. అది నచ్చని పూరి గారు చేంజ్ చేయకుండా అలానే ఉంచడంతో మన హీరో పవన్ కళ్యాణ్ గారు ఆ స్టోరీని రిజెక్ట్ చేశారంట. ఇక ఆ తర్వాత ఈ మూవీ స్టోరీ మన హీరో రవితేజ గారి దగ్గరికి వెళ్ళడం, తన ఓకే చేయడం, తనతో కంటిన్యూ అయిపోయి ఆ టైంలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటాం. నెంబర్ 3 అతడు 2005 డైరెక్టర్ త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు గారి కాంబోలో వచ్చిన మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ లో ఇదొకటి. అయితే ఈ మూవీ కోసం అప్పట్లో ముందుగా మన హీరో పవన్ కళ్యాణ్ గారిని అనుకొని ఆ టైంలో తనకి స్టోరీని కూడా నెరేట్ చేశారంట. అయితే అప్పటికే ఫుల్ గా బిజీగా ఉన్న మన హీరో పవన్ కళ్యాణ్ గారు ఈ స్టోరీని రిజెక్ట్ చేశారంట. అయితే ఇక మధ్యలో కొంతమంది హీరోస్ ని అనుకున్నా అది సెట్ కాకపోవడంతో ఇక ఫైనల్ గా మన హీరో మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళడం, తను యాక్సెప్ట్ చేయడంతో ఇక ఆ తర్వాత రిజల్ట్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా, మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ లో ఒకటిగా మిగిలిపోయింది. నెంబర్ 4 పోక్రీ 2007 డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అండ్ మహేష్ బాబు గారి కాంబోలో వచ్చిన వన్ ఆఫ్ ది మాస్టర్ పీస్ మూవీ. దీనికి ఉన్న క్రేజ్ గురించి ఎప్పటికీ చెప్పక్కర్లేదు అనుకుంటా. అయితే ఈ మూవీ కోసం అప్పట్లో హీరో పవన్ కళ్యాణ్ గారిని కూడా అనుకున్నారంట. అండ్ ఆ టైంలో తనతో డిస్కస్ కూడా చేశారంట. అయితే ఎందుకో కొన్ని అనుకోని రీజన్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి మన హీరో పవన్ కళ్యాణ్ గారు తప్పుకున్నారంట. ఇక తర్వాత దీనిలోకి మన హీరో మహేష్ బాబు గారు ఎంట్రీ అవడం, తనతో కంప్లీట్ చేయడం, ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్ గా నిలడం స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. నెంబర్ 5 మిరపకాయ 2011 డైరెక్టర్ హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రవితేజ గారి కెరీర్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. అయితే అప్పట్లో ఈ స్టోరీని డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మన హీరో పవన్ కళ్యాణ్ గారి కోసమే రెడీ చేసుకున్నారంట. అండ్ ఆ టైంలో తనకి స్టోరీని కూడా నరేట్ చేశారంట. అయితే ఎందుకో మన హీరో పవన్ కళ్యాణ్ గారు ఈ స్టోరీ విన్నాక తనకి సెట్ కాదని చెప్పేసి రిజెక్ట్ చేశారంట. ఇక ఆ తర్వాత ఈ స్టోరీ మన హీరో రవితేజ గారి దగ్గరికి వెళ్ళడం, తను ఓకే చేయడం, తనతో కంటిన్యూ అయిపోయాక ఇక ఆ తర్వాత రిజల్ట్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. హీరో రవితేజ గారికి మెయిన్ టర్నింగ్ పాయింట్ గా మారిన మూవీ ఇదే కదా మరి. నెంబర్ 6 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013 ఈ మూవీ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఆ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి అట్రాక్ట్ చేసుకుని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో. అయితే ఈ మూవీలో లీడ్ రోల్ గా యాక్ట్ చేసిన వెంకటేష్ అండ్ మహేష్ బాబు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఇందులో చిన్నోడు రోల్ గా యాక్ట్ చేసిన మహేష్ బాబు రోల్ కోసం ముందుగా మన హీరో పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నారంట. అయితే ఎందుకో ఈ రోల్ ని మన హీరో పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేయడంతో ఇక ఆ తర్వాత ఈ రోల్ కోసం మహేష్ బాబు గారిని అప్రోచ్ అవ్వడం, తను ఓకే చేయడం, తనతో కంటిన్యూ అయిపోయారంట. అయితే హీరో మహేష్ బాబు గారు తన కెరీర్ లో మిస్ చేసుకున్న ఇంకొన్ని బ్లాక్ బస్టర్స్ ఏవో చూద్దాం. నెంబర్ 1 గజని డైరెక్టర్ మురుగదాసన్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ స్టోరీని అప్పట్లో మన హీరో మహేష్ బాబు గారికి కూడా నెరేట్ చేశారంట. అయితే ఎందుకో ఈ స్టోరీ తనకి వర్కౌట్ కాదని చెప్పేసి అప్పుడే రిజెక్ట్ చేశారంట. అండ్ ఆ తర్వాత ఈ స్టోరీ చాలా మంది హీరోస్ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు కూడా రిజెక్ట్ చేయడంతో ఫైనల్ గా మన హీరో సూర్య గారి దగ్గరికి వెళ్ళడం, తను ఓకే చేయడంతో ఆ టైంలో వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ లో ఒకటిగా మిగిలిపోయింది. నెంబర్ 2 ఏమాయే చేసావే డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ నాగ చైతన్య గారికి బిగ్గెస్ట్ ప్లస్ అయ్యింది. అండ్ అదే కాదు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు తీసిన 3 లాంగ్వేజెస్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఆ టైంలో ఈ మూవీని తెలుగులో ముందుగా మన హీరో మహేష్ బాబు గారితో చేద్దాం అనుకున్నారంట డైరెక్టర్ వాసుదేవ్ మేనన్ గారు. అయితే అక్కడికి కొన్ని రోజులు డిస్కస్ చేశాక ఎందుకో ఈ మూవీని మన హీరో మహేష్ బాబు గారు రిజెక్ట్ చేయడంతో ఇక ఆ తర్వాత మన హీరో నాగ చైతన్య గారి దగ్గరికి వెళ్ళడం, తను ఓకే చేయడం, తనతో కంటిన్యూ అయిపోయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అయితే మిగిలిపోయింది. నెంబర్ 3 లీడర్ 2010 డైరెక్టర్ శేఖర కమల గారి డైరెక్షన్ లో
డెబ్యూ హీరోగా వచ్చిన రానా గారి లైఫ్ లో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. అయితే డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు మన హీరో రానా కన్నా మన హీరో మహేష్ బాబు గారిని ముందుగా అనుకున్నారంట. అండ్ ఆ టైంలో తనతో డిస్కస్ కూడా చేశారంట. అయితే అప్పటికే మన హీరో మహేష్ బాబు గారు నీ నుంచి ఒక మంచి కమర్షియల్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పడంతో ఈ మూవీని మన హీరో మహేష్ బాబు గారు పక్కన పెట్టేశారంట. ఇక తర్వాత ఈ స్టోరీ మన హీరో రానా గారి దగ్గరికి వెళ్ళడం, తను యాక్సెప్ట్ చేయడంతో తనతో కంటిన్యూ అయిపోయి ఆ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు అండ్ ఆ టైంలో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ లో ఒక మూవీగా మిగిలిపోయింది. నెంబర్ 4 24 2016 డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన 24 మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. అండ్ ఆ టైంలో దీనికి సీక్వెల్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ మూవీ కోసం ముందుగా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారు మన హీరో మహేష్ బాబు గారిని అప్రోచ్ అయ్యి కొన్ని డిస్కషన్స్ చేశారంట. అయితే ఆ మధ్యలో క్రియేటివిటీ డిఫరెన్స్ రావడం వల్ల మన హీరో మహేష్ బాబు గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంట. ఇక తర్వాత ఈ మూవీ స్టోరీ మన హీరో సూర్య గారి దగ్గరికి వెళ్ళడం, తనతో కంటిన్యూ అయిపోయి ఆ టైంలో పెద్ద బ్లాక్ బస్టరే కొట్టారు. నెంబర్ 5 ఫిదా 2017 డైరెక్టర్ శేఖర్ కమలా గారు లీడర్ మూవీ తర్వాత ఈ మూవీ కోసం మన హీరో మహేష్ బాబు గారిని అప్రోచ్ అయ్యారంట. అండ్ తనతో చేద్దామని మాక్సిమం ప్రయత్నించారంట. అయితే ఎందుకో అది సెట్ కాకపోవడంతో ఇక తర్వాత ఈ మధ్యలో ఇంకొకరి దగ్గరికి వెళ్ళిందంట. అక్కడ కూడా సెట్ అవ్వకపోవడంతో ఫైనల్ గా వరుణ్ తేజ్ గారి దగ్గరికి వెళ్ళడం, తను యాక్సెప్ట్ చేయడంతో ఇక తర్వాత వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా అయితే మిగిలిపోయింది. నెంబర్ 6 స్నేహితుడు 2012 హిందీలో 3 ఇడియట్స్ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అయ్యాక ఈ మూవీని తమిళ్లో అండ్ తెలుగులో డైరెక్టర్ శంకర్ గారు రీమేక్ చేద్దాం అనుకున్న తర్వాత తమిళ్లో హీరో విజయ్ తలపతి గారితో చేద్దాం అనుకుని తెలుగులో మన హీరో మహేష్ బాబు గారితో రీమేక్ చేద్దాం అనుకుని అప్పట్లో హీరో మహేష్ బాబు గారిని అప్రోచ్ అయ్యారంట. అయితే ఆ టైంలో ఎందుకో మరి మన హీరో మహేష్ బాబు గారు ఈ మూవీని రిజెక్ట్ చేయడంతో రెండు లాంగ్వేజెస్ లో మన హీరో విజయ్ తలపతి గారితోనే కంటిన్యూ అయిపోయారంట. అయితే ఏదైతే ఏంటి హీరో విజయ్ తలపతి గారికి తెలుగులో ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ మూవీ. ఇక నెంబర్ 7 జనగణమన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీని ఫస్ట్ హీరో మహేష్ బాబు గారితో చేద్దామనేసి ఆ టైంలో తనతో అనౌన్స్మెంట్ చేసి కొన్ని పోస్టర్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఏమైందో మరి ఆ తర్వాత వాళ్ళిద్దరికి మధ్య కొంత డిస్టెన్స్ రావడం వల్ల ఈ మూవీ కూడా అప్పుడే సెలవుడ్ అయిపోయింది. ఇక తర్వాత ఈ మూవీ కోసం మన హీరో విజయ్ దేవరకొండని అనుకుని కొన్ని లిక్సే కాదు ఒక చిన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఏమైందో మరి లైగర్ ఫ్లాప్ తర్వాత ఈ మూవీకి కూడా ఎండ్ కార్డ్స్ పడిపోయాయి. ఇక తర్వాత ఈ మూవీని ఎవరితో చేస్తారో మరి తెలీదు, బట్ ఇంకా చేస్తారో లేదో కూడా తెలీదు. అయితే ఇలా కొంతమంది స్టార్ హీరోస్ తమ కెరీర్ లో తమకు తెలియకుండానే కొన్ని బ్లాక్ బస్టర్స్ అయితే మిస్ చేసుకున్నారు. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి గాయ్స్.